నా బంగారు తల్లమ్మ ఎవరు నువ్వు? నా బంగారు బిడ్డ, అమ్మాయి బంగారు బంగారు బిడ్డ, బిడ్డ బా బిడ్డ. హాయ్, హలో ఫ్రెండ్స్. ఏమి కొలాయి బారదా? ఒక్కటి బంద్ చేస్తానే, రెండు ఆన్ చేస్తారు రావు, ఒకటి ఆన్ వచ్చేది. ఇది ఒక్కటే పడేది పొద్దున్న. అంటే అది డీపో కాలిపోయిన దానికి నీళ్ళు ఎక్కిలేవు. కరెంట్ ఉంటేనే కదా నీళ్ళు దానికి ఎక్కేది. అంటే పొద్దున్న పడలేదు, చిండి వస్తున్నాయి కొన్ని. ఇప్పుడు పడేదే మీ నీళ్ళు పోసునికి నీళ్ళు సరిపోయింది కదా మమ్మీ. అయిపోతుంది టెంట్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సో భారతి అయితే ఇప్పుడే నీళ్ళు పట్టేసింది అనమాట. సో టైం ఎంత అయింది ఇప్పుడు బేబీ? టైం అది 10 నీకు తెలుసు కదా ఎంత అవుతుందో. అది వెనక ముందు అయ్యింది. అది కాదు, ఇప్పుడు గెస్ చేయి ఎంత అవుతుంది. బాగా చెప్పు నాకు. సో టైం వచ్చేసి 11:45 అయిందనమాట. 1 3 అను. 1 2 అంతే ఇంకా కదా. 2 బుచ్చి బుచ్చి పడ్డారు. ఇవేమి పనికొస్తావు పనికి రావు తినేకి? సీమలు పట్టిందని కాడ పెట్టారు మీ పాప అట్లా. సో ఏదైనా తినడానికి చేయంటే భారతి వచ్చేసి మ్యాగీ కూడా కాదు, ఇది మ్యాగీ జెరాక్స్ కాపీ అనుకోండి. మా ఊర్లో దొరికేది. మరి ఏం లేదు చేసే కూడా. అందుకోసమనే ప్రస్తుతానికి కడుపు నిండితే చాలని. ఏదో ఈ ఎండకి ఎక్కడ వాగుద్ది కాదు. బయటకు పోతే ఎండ, ఇంట్లో కూర్చుంటే వేడి, మరి కరెంట్ పోయేది టయానికి. అదే మరి పేరుండదు. వాన పడే కదా నిన్న. వాన గాలి అయితే గాలికి యాడ దుమ్మలు ఇంట్లోకే వస్తున్నది. ఆ గాలి ఎక్కువ రావడం వల్ల. ఈ లైట్ తీసుకొని చాలా మంచి పని చేస్తాం కదా. ఏమిటికో అనుకోకుండా తెస్తే ఆదోన్లాగా తెచ్చిందండి. నుంచి తీసుకొచ్చింది. ఏమిటికో ఇంటికి తీసుకుని వస్తే ఒక పరొకటి అదేమో బ్యాటరీ ఫెయింట్, అది ఒకటి వేసుకొని వచ్చాడు. బాగా పనికి వచ్చేది. అమ్మ దాన్ని ప్రయోగాలు చేయనట్టు మ్యాగీ లెక్కే చేయమ్మా. మ్యాగీ లెక్కే చేస్తానులే, ఏం ప్రయోగాలు చేయను కానీ. ఏం చేసేకి రాలేదు. మామూలు బయట దొరుకుతాయి చూడు ఉత్తవి నూడిల్స్, అంటే ఇట్లా పచ్చివి, అవతనైతే మనము చేసుకున్నట్టు. అవి కోడిగుడ్డు అవన్నీ వేసి ఏం లేదు, ఇచ్చిన మసాలా ప్యాకెట్ తానే మసాలా చేస్తాను మ్యాగీ. కాగడం అవుతుంది, మాడిపోవడం కూడా అవుతుంది, లేట్ అయితే ఇంకా. నిదానం అంత కాగేంత వరకు ఉండాలా. అది తీస్తున్నాం కదా అవతల ప్యాకెట్. అన్ని తుక్కులు గ్యాస్ పెట్టాలా? గ్యాస్ పెట్టాలంటే నాన్న చేస్తున్నాం కదా, నువ్వు కూడా ఇక్కడ గ్యాస్ పెట్టాలి కదా. నీ మాటలా గ్యాస్ పెట్టానే. మా నాన్న కూడా నిన్నే చూసుకుంటున్నాను. అదేమి దాంట్లో టీవీలో ఆడొస్తుంది చూడు, 2 నిమిషాల్లో అయిపోతుందని. 2 నిమిషాల్లో కాదు విన్నది ఇది. చేస్తే అవుతుంది, కూరగాయలు వచ్చే టైం తీసేస్తే. లేదులే 2 నిమిషాలు కాదు, 5 నిమిషాల్లో అవుతుంది అంటారు కావచ్చు. 2 నిమిషాలు అప్ప చెప్పేది. 2 minutes మ్యాగీ. అబ్బో మాడిపోయినట్టు అవే మరి. చూడు దగ్గరకు వచ్చా మరి ఏయింగా ఏమి అంతసేపు తీస్తుంది కాబట్టి ఏమో అవుతుంది. ఎర్రగా కాదు, నల్లగా అవుతుంది కొంచెంసేపు ఉంటే.
అట్లా పెడతాను. కాదు నీళ్ళు పోయాలి కదా నువ్వు ఫస్ట్ నీళ్ళు పోస్తే అట్లా ఏగుతాయి అవి. అవన్నీ వేగిన తర్వాత నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు తగినంత వేసుకున్నాను. బేబీ అది అయ్యేవిలా వెయ్యి మరి వల్లు వేసి మరి ఇదవుతుంది వెయ్యి పూర్తి ఇప్పుడే ఎర్రగా చేస్తే మరి వాళ్ళు ఉడికే తలకలా నల్లగా అయిపోవా? ఇప్పుడు నువ్వు నా ఎగినవే ఇంకే అవకాశం లేదు. ఇంకా నీళ్ళు వేస్తాను. ఇంకా అయితే నువ్వు ఇప్పుడే చెట్లతో వెయ్యి. ఇష్టమో తినేది నీళ్ళు ఇంక నువ్వు వేస్తావేమో. నాకు నీళ్ళు నువ్వు ఉత్తది చేయొద్దు, కొంచెమన్నా నీళ్ళు ఉన్నాయి. ప్రతిసారి అట్లే ఒక్క నిమిషంకే అది గట్టి కరుసుకొని పోతుంది. అట్టే నాకు వద్దు అట్లా. నన్ను బాగా చేసుకుంటాను. నీళ్ళు ఉంటాయి కొన్ని అది కానీ బాగా చేసుకుని తింటే లేదు ఎట్టకారంగా అన్నట్టు వినపడొచ్చులే మాకు. లేలా ఇవేవా నీళ్ళు కారపాటం పెట్టిస్తావు. ఉండు కొంచెం మూతలు లేవు అన్నీ కట్టు పెట్టేనే. మళ్ళీ ఇదేమో ఉప్పు వేస్తాను. ఒకే పని చూసేయమ్మా. అయినా రోజు చేసిన ఎగ్ రైస్ సూపర్ ఉంది తెలుసా. నాకే తెలియదు అంత బాగా చేస్తారని. బాగా చేసింది వీడు. దాన్ని మరి మా నిర్మలక్కలు మా ప్రేమరాజు బాబాలు చూసి ఎంత బాగా చేసుకుంటాడు. పెద్ద బాగా చేసేలా నువ్వు చేసుకుంది రాటాదట మరి. నేను ఇంటికి వినాక చెప్తే ఆ పాపలు అందరూ మన వీడియోలో చూస్తారు మరి. ఆయన బాగా రుచి ఉంది అసలు. తల్లికి ఎందుకు వేస్తావు బేబీ? డైరెక్ట్ దాంట్లోకి సింపేసాకంటే ఇట్లా వేసుకుందామా అని. నువ్వు చిన్న పని కానీ పెద్ద పని చేసుకుంటావు దాన్ని. అవి దాంట్లోకి వేసినాక అవి వేసాక ఎంతసేపు అవుతుంది? లే ఎట్లని చేయలే, నన్ను ఊకే రికార్డ్ చేస్తాను. కొంచెము నీళ్ళున్నాకనే దింపు, లేకుంటే చక్కని గట్టిగా అయిపోతుంది అది. నన్ను ఎట్లా చేసుకుంటుంటే తెలుసాడు మా వాళ్ళు ఇక్కడున్నప్పుడు. ఏం లేదు, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, మసాలా, కారము, ఉప్పు, నీళ్ళు. కొంచెం కారం బాగా గుర్తు చేసి వేయాలా అంటే మసాలాలో కొంచెం కారము వేసి లేకుంటారు. దీంట్లో కొంచెం కారం తగిలితే బాగుంటుంది. కేసరి కూడా కావాలి చేసి. ఎన్నిలే? 3 అవి 4 మిగిలిన 2 మునిగిపోయినా. మునిగా ఇవి కూడా ముంచుతా. వెరీ గుడ్. కొంచెం కారం తీస్తాను. నన్ను చెప్పానని వేయద్దులే. కారం వేయాల. మనం పెళ్లి కాకముందు సంగతి మాట్లాడేది. నువ్వు లేస్తావు మన సంగతి నేను ఎత్తి కొట్టుకుంటావాడా? కొంచెం వేస్తాను. ఇది అసలే దంచేసింది తప్ప. నీకు వచ్చినట్టే చేయి, నన్ను చెప్పినట్టు చేయద్దులే. నన్ను ఎప్పుడు చేసిందో అది నాకే ధ్యాసలేదు సరిగ్గా. లేదు లేదు, కొంచెం కారం వేసుకుంటేనే బాగుండేది. మరి ఇన్ని రోజులు ఎందుకు అయిపోతుంది? ఒక్కో ప్యాకెట్లానా ఒక్కో రకంగా వస్తుంది మసాలా. ఒక్కో దాంట్లో కారం ఉంటుంది, ఒక్కో దాంట్లో కారం ఉండదు. నన్ను యా దాంట్లో కారం చూడలేవప్ప. ఇది ఎర్రగా ఉండదే, పచ్చగా ఉండదు కదా. పచ్చగదే మరి ఎండపోతే నువ్వు కనిపిస్తావు. అప్పుడు ఎట్లా మాంసి ఉన్నప్పుడు కూడా ఎట్లా చేసుకుంటుంది తెలుసా? మా అమ్మ మన లేనప్పుడు ఇట్లా చేసుకుంటుంది. ఇట్లా ఒక్కటి వేసలేకుంటే మీ ప్యాకెట్ దాన్ని సంగని తుంట్లు తుంచి దండిగా అవుతుంది అని. అప్పుడు
మ్యాగీ 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 2 నిమిషాలు అయినా 5 నిమిషాలు అయింటుంది చేయబట్టదు. ఏమో ఐడియా లేదు. 5 నిమిషాలు అని అయింటుంది. అమ్మా వాళ్ళకి పెద్ద కలపద్దు డిస్పెట్టింగ్. ఉప్పు అయినా చూస్తానే మా తర్వాతకి మసాలా వేసి దింపేదే కదా. మరి ఈ మసాలా ఇంక ఉడుకుతుంది, పట్టుకుంటుంది అట్లే. పచ్చి పచ్చిగా వేసి అది అంత ఉడికినాక గట్లేసి ఇట్లా దింపుతావా? నిన్ను ఇట్లా పక్కన పెట్టుకొని ఆమె చేయకూడదు. అవుట్ సరిగా ఉడుకుతుంది కదా, పట్టుకుంటుంది. అంటే దింపే ముందు గట్లే వేసి గట్లే పచ్చిగా తీస్తావా? ఏంటి కలుస్తావు డిస్పెట్టింగ్. ఉడకని ఇంకా ఓసారి ఇది చేసి కారం వెళ్ళకుంది. అందుకు కారం ఇన్ని కాయగూరలు వేయాలంటే వినోద్, ఇన్ని కాయగూరలు అందుబాటులో లేవు. సింపుల్గా చేసుకుంటున్నాం ఇంట్లోనే. ఎస్ ఫ్రెండ్స్, మొత్తం మూవీ అంత దగ్గరకు వస్తుంది దీంట్లోనా. తల్లి వీటికి వచ్చేది కెమెరా. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అయిపోయింది. వేయమ్మా. ఏం లేదు, నీళ్ళు మరీ ఎక్కువ వేసామని అట్లా. కూరగాయలు తక్కువ వేసావునే. సరిపోతా ఏం వేసేకి రాదు, అందుకోసమని నన్ను గిన్నె నాట తీసుకోవాలి. అవుతుంది తుంచని వేయాలి కదా, అంత పెద్దగా తినేకని రావాలి కదా. ఇప్పుడు వస్తాయిలే తినక చాలే. పెద్ద ఉంటేనే బాగుండేది. నెల్లగా ఉల్లిగడ్డలు కోసి పెట్టాను కదా అప్పుడే. మ్యాగీలే ఉల్లిగడ్డల బాగుంటాయి కదా నీకు. పోయా నన్ను తిట్టద్దు, ఒక్క నిమిషం ఏడిది. 50 ఎంత తింటావా? అది గంట ఉండాలి కదా. అది అది ఇదే కదా. నా ఇది తింటావేమో అని. తిను మరి నువ్వే ఫస్ట్. అన్ని చేశాను. బాగా తిని చేసావు కదా. నిమ్మకాయ పిండింది బాగా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. చెప్తుంది కదా అటాక్ ఎంట్రీలో ఏవే ఎన్నోటి సెట్ సెట్ ఉంది కదా. బాగా నెగ్గు బాయ్ ఇంకా ఉన్నది. నిమ్మకాయ సగం నిమ్మకాయ సగం నిమ్మకాయ ఉన్నది. ఒకసారి ట్రై చేయాల. సర్లే తింటాలే. ఏం టైపోతుంది కదా మరి. యాదవ్ దినా పప్పుగా ఇంకా దానికే ఏమో కొంచెం కొత్త అడిగితే ఎట్టో రాయి చేసి ఉండేవంటే ఉండవు కదా. అవి కూడా నానే ఎప్పుడన్నా అంగడి పోయినప్పుడు ఇట్లా తెస్తాం, ఇంకా ఉంటాయని. నానే ఎంత తీసుకొని ఇటు ఉపయోగపడింది ఆ రోజు తీసుకొని. ఆ రోజు కూడా ఎప్పుడో అడిగితే లేవు అనుకని చెప్తే, కానీ తర్వాత గుర్తు అట్లా గుడ్డెలా పడింది. దానికేమో నీకు అప్పప్పుడు పడేది. నన్నేమో కూడా కొడుతున్నావు ఏమన్నా. నన్ను కొట్టాడు కానీ ప్లేట్లు కొడతాడా?